బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పట్ల బీఆర్ఎస్ తీవ్ర యాక్షన్ కూడా తీసుకుంది. కాసేపటి క్రితమే ఆమెను సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ మహిళా వింగ్ కూడా తీవ్రంగా ఫైర్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆమె భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతుంది, ఆమె పార్టీ ఏమైనా పెట్టబోతుందా, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా బయట చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, మహిళా లీడర్ కొంతమంది ఉన్నారు. మన దగ్గర మాజీ కార్పొరేషన్ చైర్మన్ రజనీ సాయిచంద్తో పాటు మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రజనీ గారు ఎట్లా చూస్తారు? కవిత ఇంతకాలం మాట్లాడింది, నిన్న కూడా హరీష్ రావు మీద మాట్లాడినటువంటి సంఘటన కావచ్చు, కాళేశ్వరం అంశం మీద మాట్లాడినటువంటి సంఘటన ఎట్లా చూస్తారు? ఒకటండి, ఈరోజు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరు గమనించింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శ్రేణులందరూ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కవిత గారు వ్యాఖ్యలు చేసే ముందు ఒకసారి ఆలోచించాల్సింది ఉండే అని మేము అనుకుంటున్నాం. రెండోది, ఈరోజు ఎవరిని వ్యక్తులుగా ఒకరినో ఇద్దరిని విమర్శించడం కాదు, మొత్తం పార్టీని విమర్శించడం, కేసీఆర్ గారిని కూడా పరోక్షంగా విమర్శించినట్టుగా అది కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరం ఖండిస్తున్నాం. అంటే నిన్న స్పెసిఫిక్గా హరీష్ రావుని టార్గెట్ చేసుకొని పార్టీలో చాలా కీలకమైనటువంటి నేత, ఆయన ఇప్పటికే 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, అలాంటి వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడింది అన్నటువంటి ఆరోపణ ఉంది. కాసేపటి క్రితం కూడా మహిళలు, మాజీ మంత్రులు కావచ్చు, మిగతా కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో ఆమె భవిష్యత్తులో పార్టీ పెడితే ఏ రకమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది? మహిళలు ఏమైనా వెళ్ళే అవకాశం ఉంటుందా? ఒకటండి, తెలంగాణ సమాజంలో ఎన్నో పార్టీలు వచ్చి, తెలంగాణ సమాజంలోనే అది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పార్టీలు ప్రజాస్వామ్యంలో వస్తుంటాయి, పుట్టుకొస్తుంటాయి, వస్తున్నాయి, పోతున్నాయి, ఎన్నో చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేపథ్యం ఏంది? తెలంగాణ కోసం ఎలా పుట్టింది, కేసీఆర్ గారు ఎలా నిలబెట్టిరు, ఎంతమంది నాయకులు తయారు చేసిర్రు అనేది ఒకసారి గమనించాలి. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు, 10 ఏళ్ల పాటు ప్రగతి పదంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు, ఇప్పుడు వాళ్ళు ఏదైతే కవిత గారు వ్యాఖ్యలు చేసిరో, కవిత గారిని కావచ్చు, ఈవెన్ హరీష్ రావు గారు ఇంకొకరి మీద చేసిన వ్యాఖ్యలు కూడా, వాళ్ళందరినీ తయారు చేసిన నాయకుడు కేసీఆర్ గారు కదండి. కేసీఆర్ గారు అటువంటి వందలాది మంది నాయకులను కుటుంబం నుంచే కాదు, తెలంగాణ సమాజం నుంచి కూడా తయారు చేశారు. సో మేము ఒకటి అంటున్నా, హరీష్ రావు గారు కేసీఆర్ గారు గీసిన గీత, కేసీఆర్ గారు ఏది చెప్తే ఆ అడుగుజాడలను నడిచి ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకొని ఈరోజు తెలంగాణ సమాజంలో కాలంతో పాటు పరిగెత్తే పని చేసే నాయకుల్లో ఒకరు ఎవరంటే హరీష్ రావు గారు అని చెప్తారు. అటువంటి నాయకుల మీద విమర్శ చేయడం అనేది సరికాదనే కేసీఆర్ గారు. అంతేకాదు, 3 నెలల కాలం పాటు కవిత గారు చేసిన ఎన్నో వ్యాఖ్యలు పార్టీని దెబ్బతీసే విధంగా, పార్టీలో ఉన్న చాలామంది మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో మొదటి నుంచి కూడా మహిళలకు ప్రాధాన్యత లేదు అనేటువంటి చర్చ బీఆర్ఎస్లో వినపడింది. మనం చూసాం, మొదటిసారి గవర్నమెంట్లో కూడా మంత్రులు కాలేకపోయారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ కనుక పెడితే ఉన్న మహిళలు బయటికి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎట్లా ఉండే అవకాశం? ఇప్పుడండి నేనున్నాను, నా వరకు నేను చూసుకున్నా. ఇప్పుడు పార్టీలో కేసీఆర్ గారు సపోర్ట్ లేనిది ఈరోజు ఒక మహిళా నాయకుడిగా నేను ఎలా బయటకు వస్తానండి. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోనే ఇప్పుడే కాదు, తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఎంతోమంది మహిళా నాయకులు కొట్లాడిన సందర్భాలను చూస్తున్నాం, ఉద్యమాలు చేసిన సందర్భాలను చూసాం. సరే, 1-2 సందర్భాల్లో మొదటి మంత్రివర్గంలో లేకపోయి ఉండొచ్చు, కానీ ఉద్యమ సందర్భం నుంచి అనేక మంది మహిళలు ఉన్నారు, ఎటు వెళ్ళరు, అందరూ కేసీఆర్ గారి వెంటనే ఉన్నారు, ఇంకా గొప్ప నాయకులుగా తయారవుతారు. రైట్. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కెమెరా పర్సన్ కృష్ణతో నరేందర్, జీ తెలుగు న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.